వెల్కమ్ టు జై ఎడ్యుటెక్ ట్యుటోరియల్. మనం ఫండమెంటల్ రైట్స్లో భాగంగా ప్రీవియస్గా రైట్ టు ఈక్వాలిటీ అంటే ఏంటో చూసాం. అలాగే రైట్ టు ఫ్రీడమ్ అంటే ఏంటో చూసాం. ఆ తర్వాత రైట్ అగైనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే ఏంటో కూడా చూసాం. అయితే టుడే వీడియోలో మనం రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే మతపరమైన స్వేచ్ఛ హక్కు అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ మతపరమైన స్వేచ్ఛ హక్కు ఏం చెప్తుంది? ఈ మతపరమైన స్వేచ్ఛ హక్కు అంటే మొత్తం దీంట్లో 4 ఆర్టికల్స్ ఉంటాయి. ఆర్టికల్ 25 టు ఆర్టికల్ 28 అనేది చెప్తుంది. ఏం చెప్తుంది ఆర్టికల్ 25 అంటే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతదేశంలో చాలా మతాలు ఉన్నాయి, అంటే విభిన్నమైన మతాలు ఉన్నాయి. కాబట్టి మన భారతదేశం విభిన్న మతమైన భారతదేశం కాబట్టి దీన్ని మనం సెక్యులర్ కంట్రీ అంటారు. అంటే చాలా మతాలు కలిగి ఉన్న దేశం మన యొక్క భారతదేశం. సో అలాంటి భారతదేశంలో ఇన్ని మతాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ యొక్క ఆ మతాల యొక్క స్వేచ్ఛ కూడా చూసుకోవాల్సిన బాధ్యత మన యొక్క రాజ్యాంగం మీద కూడా ఉంది. కాబట్టి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఎలాంటి మతపరమైన స్వేచ్ఛ ఇస్తే బాగుంటుంది అని చాలా డిస్కషన్ చేసుకొని ఫైనల్గా ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 28 పెట్టి మనకు ఎలాంటి మతపరమైన స్వేచ్ఛ ఉండాలని చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఆర్టికల్ 25 అనేది ఏం చెప్తుంది అంటే, ఫర్ సపోజ్ నేను ఒక మతం తీసుకున్నాను. ఎస్ అయ్యా నువ్వు ఒక మతం తీసుకుంటావు, అది నీ ఇష్టం. ఎస్ నా ఇష్టం, నేను తీసుకుంటాను. ఎస్ అదే చెప్తుంది ఫ్రీడమ్ ఆఫ్ కన్సెన్స్. నా మనశ్శాస్త్రి తగ్గ మతం నేను తీసుకుంటాను. నా ఇన్నర్ ఫ్రీడమ్ ఏంటి అని బేస్ చేసుకొని నేను ఎలాంటి రిలీజియన్ ఫాలో అవ్వాలి అనేది చెప్పుకునేదే ఈ ఆర్టికల్ 25లో అనేది ఒక భాగం. నాకు ఎలాంటి మతపరమైన స్వేచ్ఛ అంటే నా మనసుకి ఎలా చెప్తుందో, నా మనసు ఎలా చెప్తుందో, ఏ మతం తీసుకోవాలని చెప్తుందో ఎస్ ఆ మతాన్ని నేను తీసుకుంటాను. అసలు నేను ఏ మతాన్ని తీసుకోను, ఎస్ నీ ఇష్టం తీసుకోబాకు, ఎవరు కాదన్నారు. అది ఫ్రీడమ్ ఆఫ్ కన్సెన్స్ అంటారు. నీ యొక్క అంతరాత్మ ఏది చెప్తుందో అది ఫాలో అవ్వు. నెక్స్ట్ వన్ ఫ్రీ ప్రొఫెషన్. నేను పలానా మతాన్ని తీసుకున్నాను, నేను దాన్ని ఫాలో అవుతాను ఓపెన్గా. ఎస్ ఫాలో అవ్వు. ఫర్ సపోజ్ ఇప్పుడు బ్రాహ్మణ్స్ ఉన్నారు, బ్రాహ్మణిజం, దే ఫాలో ది బ్రాహ్మణిజం. ఎస్ ఫాలో అవుతారు, ఓపెన్గానే ఫాలో అవుతారు. క్రిస్టియన్ చర్చ్ ఫాదర్స్ ఉన్నారు, ఓపెన్గా ఫాలో అవుతారు, ఫాలో అవ్వు, అది నా ఇష్టం. ఎస్ నెక్స్ట్ వన్ ప్రాక్టీస్ అంటే దాన్ని అనుసరిస్తాను, ఆ మతానికి తగ్గ అనుసరిస్తాను. ఇప్పుడు పండగలు ఉన్నాయి, డిఫరెంట్ ఫెస్టివల్స్, ముస్లిమ్స్కి రంజాన్స్, క్రిస్టియన్కి క్రిస్మస్, హిందూస్కి చాలా పండుగలు ఉన్నాయి, శ్రీరామనవమి అలాంటి. సో వాళ్ళ పండుగలు నాకు మతానికి తగ్గట్టు నేను జరుపుకుంటాను. ఎస్ జరుపుకో. అలాగే ప్రాపగేషన్ అంటే నేను మత ప్రచారం చేసుకుంటాను. ఎస్ ప్రచారం చేసుకుంటాను. అయితే ఈ ప్రచారం అనేది ఫోర్స్ఫుల్గా ఉండకూడదు. అంటే ఫోర్స్ఫుల్ కన్వర్షన్ అంటే నువ్వు నా దాంట్లో జాయిన్ అవ్వాల్సిందే, నువ్వు మా మతంలో చేరాల్సిందే అని మాత్రం ఉండకూడదు. అది పక్కన వాళ్ళ ఇష్టం, అంతే కదా. ప్రీవియస్ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్లో భాగంగా, అలాగే ఆర్టికల్ 19 రైట్ టు ఫ్రీడమ్లో భాగంగా ఏం చెప్తుందంటే పక్కన వాళ్ళని నువ్వేం ఫోర్స్ఫుల్ చేయకూడదు. సో ఎవరెవరి ఇష్టం ఉంది. నీవు ఏ మతం చేరతావో నీ ఇష్టం. ఆ మతానికి తగ్గట్టుగా నువ్వు ఆ ప్రొఫెషన్ ఫాలో అవుతావంటే ఎస్ నీ ఇష్టం. దానికి తగ్గట్టుగా ప్రాక్టీస్ చేసుకుంటానే ఎస్ నీ ఇష్టం. దానికి తగ్గట్టుగా నేను ప్రచారం చేసుకుంటే చేసుకో. అంతేగాని ఫోర్స్ఫుల్ కన్వర్షన్ మాత్రం
చేయకూడదు, అంటే బలవంత మత మార్పిడి అనేది ఉండకూడదు. సో దీని తగ్గట్టుగా రాజస్థాన్, గుజరాత్ ఇంకా కొన్ని రాష్ట్రాలు చాలా కఠినమైన చట్టాలు చేసే లాస్, అంటే బలవంత మత మార్పిడి ఉండకూడదు అని. అదండి ఆర్టికల్ 25 ఏం చెప్తుందంటే ఇది చెప్తుంది. నెక్స్ట్ మన ఆర్టికల్ 26 ఏం చెప్తుందంటే ఇంకో మాట అండి. ఆర్టికల్ 25లో ఇంకో మాట చెప్పింది ఏంటంటే, ఇలాంటి చేసినప్పుడు రాష్ట్రాలు కొన్ని చట్టాలు చేయొచ్చు. కొన్ని చట్టాలు, ఆ చట్టాలు కూడా వీటికి ఎలాంటి విఘాతం కలిగించేటట్టు ఉండకూడదు, కొన్ని చట్టాలు లోబడి ఉండాలి అన్నమాట. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే హిందూ అనేది చెప్పడం జరిగింది. హిందూ అంటే ఎవరెవరు హిందూ రిలీజియన్ ఉంది, హిందూ రిలీజియన్ ఎవరెవరు హిందూ కిందకు వస్తారంటే, హిందూ అంటే ఓన్లీ హిందూసే కాదు, వీళ్ళకంతా సిక్స్ వస్తారు, సిక్కులు, అలాగే జైన్స్ వస్తారు, బుద్ధిస్టులు వీళ్ళు కూడా వస్తారు అని చెప్పడం జరిగింది ఆర్టికల్ 25. తర్వాత ఆర్టికల్ 26 ఏం చెప్తుందంటే ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్. ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్ అంటే నేను కొన్ని మతపరమైన సంస్థలు ఉంటాయి కదండి. ఫర్ సపోజ్ మతపరమైన సంస్థలు, ఇన్స్టిట్యూషన్స్, అలాగే బోర్డ్స్, రిలీజియస్ బోర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు టీటీడీ అని అనుకో, టీటీడీ ఒక ఎండోమెంట్ ట్రస్ట్, కొన్ని ట్రస్ట్, రామకృష్ణ మిషన్ అనేది ఒక ట్రస్ట్. సో ఇలాంటి టీటీడీ బోర్డ్స్ అలా ఉన్నప్పుడు ఇలాంటి బోర్డులో వీళ్ళకి అనుగుణంగా, అంటే వీళ్ళ మతానికి వీళ్ళంటే కొన్ని ఒక బోర్డులాగా ఫామ్ అయ్యి వీళ్ళు ఆ మతానికి సంబంధించిన డెసిషన్స్ తీసుకోవచ్చు, ఓన్ డెసిషన్స్. ఎలాగ ఉండాలి ఆ మతము, ఎలా చేయాలి, అలా చేస్తే బాగుంటుందని వీళ్ళు ఓన్ అడ్మినిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. అలాగే వీళ్ళొక ప్రాపర్టీస్, వీళ్ళొక చిరాస్తులు అనే ప్రాపర్టీస్ కూడా దాన్ని కూడా మేనేజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ దేనికి అనుగుణంగా యొక్క రాష్ట్రాల యొక్క చట్టాలు అనుగుణంగా చేసుకోవాలి. అర్థమైంది? ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్ అంటే ఏవైతే డిఫరెంట్ రిలీజియస్ బోర్డ్స్ ఉంటాయో, ముస్లిం బోర్డు ఉంటాయి, హిందూ టీటీడీ లాంటి బోర్డ్స్ ఉంటాయి. సో ఆ యొక్క సపరేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ యొక్క మతాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, సో వాళ్ళకంటూ కొన్ని ఆస్తులు ఉంటాయి, సో ఎలా మెయింటైన్ చేసుకోవాలి, అండ్ అది ఎవరు ఇంటర్ఫియర్ కాకూడదు. స్టేట్స్ మరీ ఎక్కువ ఇంటర్ఫియర్ అవుతుంటాయి, అలా ఇంటర్ఫియర్ కాకుండా ఇలాంటి వీళ్ళు చూసుకోవచ్చు అన్నమాట. అలా సో ఏదైనప్పటికీ ఇవన్నీ ఒక చట్టానికి లోబడి చేసుకోవాలి, అది చెప్పేది ఆర్టికల్ 26. అలాగే ఆర్టికల్ 27 ఏం చెప్తుందంటే, ఇది ఇంపార్టెంట్. ఫ్రీడమ్ ఫ్రమ్ ట్యాక్సేషన్, ట్యాక్స్ నుంచి ఫ్రీడమ్ అంట. ఏం స్వేచ్ఛ దేనికి? ఫర్ ప్రమోషన్ ఆఫ్ రిలీజియన్. ఓకే అండి, ఇదేం చెప్తుందంటే ప్రభుత్వంకి మనం ట్యాక్సెస్ అనేది కడతాం. ట్యాక్సెస్ అనేది స్టేట్కి మనం కడతాం. ఈ స్టేట్ ఏం చేస్తుంది, ఒక రిలీజియన్నే డెవలప్ చేయాలి అని ఖర్చు చేయకూడదు. ఈ యొక్క స్టేట్ అనేది మన యొక్క ట్యాక్సెస్ యొక్క అమౌంట్ ఒక రిలీజియస్ ప్రమోషన్కి ఉపయోగించరాదు. అంటే ఏం చెప్తుందంటే, మనం ఏదైతే ట్యాక్సెస్ చేస్తామో ఆ ట్యాక్సెస్ రిలీజియన్స్కి ఇవ్వకూడదు. అర్థమైందా? ఆ ట్యాక్స్ ఏంటంటే ఒక స్టేట్ యొక్క సోషల్ డెవలప్మెంట్ మీద బేస్ చేసుకోవాలన్నారు, కానీ పలానా ఈ రిలీజియన్ ఒక మతమైన నేను డెవలప్ చేస్తాను, ఒక మతాన్ని నేను డెవలప్ చేస్తానని గవర్నమెంట్ ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వకూడదు. గవర్నమెంట్కి అందరూ ఈక్వలే. కాబట్టి ఈ యొక్క అదే చెప్తాం, ఫ్రీడమ్ ఫ్రమ్ ట్యాక్సేషన్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ రిలీజియన్ అంటే ఈ యొక్క ట్యాక్స్ అనేది ఈ యొక్క రిలీజియన్కి ఒకదానికే కట్టాలి, పలానా రిలీజియన్ ప్రమోషన్ చేసే దానికోసం ఇదిగా ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకుంటున్నాం అనేది మాత్రం చేయకూడదు. ట్యాక్స్కి రిలీజియన్కి ముడి పెట్టకూడదు. నెక్స్ట్ వన్ ఇంకోటి, దీంట్లో ఒక పాయింట్ అయితే ఇప్పుడు కొన్ని టికెట్స్ ఉంటాయి, అర్చన టికెట్స్ అని, కొన్ని సుప్రభాత సేవ అని. సో అలాంటి దాంట్లో కొన్ని టికెట్స్ తీసుకుంటాయి. ఆ టికెట్స్ దేనికి సార్?
ఆ టికెట్స్ ఇప్పుడు ఏం చెప్తుంది గవర్నమెంట్ అనేది, ఏదైతే ట్యాక్స్లు వేయకూడదని చెప్తున్నారు, అలాగే ఫీజెస్ దానికంటూ కొన్ని ఫీజెస్ తీసుకొని ప్రమోట్ చేయకూడదని చెప్తున్నారు. అయితే ఈ ఫీజు ఎందుకు సార్ గవర్నమెంట్లో అంటే, వాళ్ళ యొక్క ఏదైతే ఏదైతే గుడి ఉంటుందో, ఫర్ సపోజ్ ఒక దేవస్థానం ఉంటుందో, ఆ దేవస్థానం అనేది వాళ్ళ యొక్క రూ. 50 టికెట్లు, రూ. 100 టికెట్లు ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటుందంటే, వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేటివ్ పర్పస్, ఆ గుడి యొక్క డెవలప్మెంట్ కోసం, ఆ గుడి యొక్క సేఫ్టీ కోసం ఎవరైతే ధనతారో ఆ గుడి దానికంటూ ఉపయోగించుకోవాలి. అంటే గవర్నమెంట్కి ఏం పే చేయబడలేదు, గవర్నమెంట్కి వీటికి మీద ఏమైనా ట్యాక్సెస్ ఏం కట్టబడలేదన్నమాట. అలా అనమాట. సో ఈ ఎందుకు ఈ 50, 100 వీటి మీద ట్యాక్సెస్ వేయడం అలాంటి ఏం లేదు. సో ఈ 50, 100 రూపీస్ అలాంటి టికెట్లు, అర్చన టికెట్లు అవన్నీ ఎందుకంటే వాళ్ళ యొక్క ఓన్ పర్పస్, వాళ్ళ యొక్క దేవస్థానం అంటే వాళ్ళ యొక్క ఓన్ అడ్మినిస్ట్రేషన్ పర్పస్ మీద బేస్ చేసుకోవడం కోసం ఉంటుందన్నమాట. అదే ఆర్టికల్ 27 చెప్తుంది. గవర్నమెంట్ అనేది ప్రజల దగ్గర నుంచి ట్యాక్సెస్ వసూలు చేయకూడదు. దేనికి సంబంధించి చేయకూడదు అంటే, ఒక రిలీజియన్ని డెవలప్ చేస్తాము అనే దానికోసం వసూలు చేయకూడదు. అలాగే గవర్నమెంట్ అనేది ఏదైతే టికెట్లు వాటి మీద కూడా ట్యాక్సెస్ అనేది చేయకూడదు. ఇప్పుడు ఎవరైనా విరాళాలు ఇస్తుంటాం, సో గవర్నమెంట్కి ఎంత చేయి, గవర్నమెంట్ ఎంతకి అని ట్యాక్సెస్ చేయకూడదు అనమాట. సో అలా అనమాట. అది ఫ్రీడమ్ ఫ్రమ్ ట్యాక్సేషన్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ రిలీజియన్ అని చెప్తారు. కొంచెం లిటిల్ బిట్ డౌట్గా ఉంటుంది, కొంచెం అర్థం చేసుకోండి. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 28. ఆర్టికల్ 28 ఏం చెప్తుందంటే, కొన్ని సంస్థలు ఉంటాయి. ఎలాంటి సంస్థలు అంటే, ఇదేం చెప్తుందంటే ముందు చెప్పుకుందాం. ఫ్రీడమ్ ఫ్రమ్ అటెండింగ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్. కొన్ని విద్యా సంస్థలు ఉన్నాయి కదా, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. విద్యా సంస్థలు మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎలాంటి టైప్స్ ఉంటాయో చెప్తాం. ఫస్ట్ టైప్, టోటల్ గవర్నమెంట్ అండర్ కింద గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి. ఈ గవర్నమెంట్ స్కూల్స్ కింద ఏమైతే ఉంటాయో దాంట్లో రిలీజియస్ సంబంధించి అలాంటి కార్యక్రమం చేయకూడదు. సో రిలీజియస్ సంబంధించి ఎలాంటివి ఉండకూడదు. నెక్స్ట్, అందరూ ఈక్వలే కాబట్టి గవర్నమెంట్లో ఎలాంటి నాట్ ఎ ప్రమోషన్ ఆఫ్ ఎనీ రిలీజియన్. ఓకే. నెక్స్ట్, సెకండ్, కొన్ని టోటల్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ తిరుపతి చూస్తుంటే ఆల్మోస్ట్ అన్ని టీటీడీ వేద పాఠశాల ఉంటాయి, ఒక టీటీడీ కంట్రోల్లో ఉండేటివి. సో టీటీడీ అనేది ఏంటి, ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్. సో ఆ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అక్కడ చేసుకోవచ్చు, అక్కడ ప్రమోషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేద పాఠశాలలో వాళ్ళు చేసుకోవచ్చు. మొత్తం ఆ టీటీడీ కంట్రోల్ వాళ్ళ బోర్డు కిందే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ప్రమోషన్ చేసుకోవచ్చు. ఏదైతే టోటల్ గవర్నమెంట్ కింద ఉంటాయో ఆ స్కూల్స్లో, ఇన్స్టిట్యూషన్స్లో ఎలాంటి రిలీజియస్ ప్రమోషన్ చేసుకోకూడదు. నెక్స్ట్ వన్, కొన్ని రిలీజియస్ బోర్డు కింద కొన్ని ఇన్స్టిట్యూషన్ ఉంటాయి, కొన్ని టీటీటీఏ కొన్ని రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ కడుతుంటుంది, లేకపోతే వేద పాఠశాల అలాంటి ఇన్స్టిట్యూషన్స్. సో వాటిల్లో చేసుకోవచ్చు. ఇంకో మూడో రకం ఏంటంటే ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్ అంటారు. గవర్నమెంట్కి సగం గవర్నమెంట్, సగం ప్రైవేట్ కింద. అంటే చాలా వరకు క్రిస్టియానిటీ స్కూల్స్ ఉంటాయి. ఆ క్రిస్టియానిటీ స్కూల్స్లో ఏంటంటే అక్కడ స్టూడెంట్ ఇష్టం, అతను రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ ఫాలో అవ్వాలా వద్దా, అక్కడ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ జరుపుతారు, కానీ అది స్టూడెంట్ ఇష్టం, దాన్ని ఫాలో అవ్వాలా వద్దా అని అది స్టూడెంట్స్ మీదే వదిలేస్తారన్నమాట. అలా అనమాట. ఇదండి ఈ యొక్క రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఫస్ట్ వన్, ఆర్టికల్ 25 ఏం చెప్తుందంటే, ఎస్, నీకు ఎలా నచ్చితే అలా చేసుకో, నువ్వు ఏ మతం ఉండాలో మతం ఉంటూ, అలాగే దానికి తగ్గట్టుగా ఫ్రీడమ్ ప్రొఫెషన్, దాని ప్రొఫెషన్ ఏంటో చూసుకో, ఓపెన్గా నీ వృత్తిపరంగా ఆ మతపరం వృత్తి చేసుకుంటావా చేసుకో, అలాగే దానికి తగ్గట్టుగా నువ్వు ఫెస్టివల్స్ చేసుకుంటావా చేసుకో, అలాగే నువ్వు ప్రచారం చేసుకుంటావా మీ మతాన్ని చేసుకో, అంతేగాని బలవంతపు మత మార్పిడి మాత్రం ఉండకూడదు అని చెప్పేది ఆర్టికల్ 25. నెక్స్ట్ వన్, ఆర్టికల్ 26 ఏం చెప్తుందంటే, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, కొన్ని నాకు చాలా డిఫరెంట్ మతాలు కాబట్టి కొన్ని ఇన్స్టిట్యూషన్ బోర్డ్స్ ఉంటాయి. ఆ ఇన్స్టిట్యూషన్ బోర్డ్లో నేను రిలీజియస్ అఫైర్స్ నేను ఓన్గా మేనేజ్ చేసుకుంటాను అని చెప్తుంది ఆర్టికల్ 26. అలాగే ఆర్టికల్ 27 అంటే, నాకు గవర్నమెంట్ అనేది ఒక మతం కోసమే ట్యాక్సెస్ అనేది కలెక్ట్ చేయకూడదు.
గవర్నమెంట్స్కి ఆ రైట్స్ లేవు అని చెప్పేది ఆర్టికల్ 27. అలాగే ఆర్టికల్ 28 ఏం చెప్తుందంటే ఏదైతే విద్యా సంస్థలు ఉంటాయో, ఏదైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో, అదే ఒకవేళ టోటల్ గవర్నమెంట్ కిందకు వస్తే దాంట్లో ఎలాంటి రిలీజియస్ ప్రమోషన్స్ అనేది చేయకూడదు. ఒకవేళ అది టోటల్ ఏదైతే ఎండోర్స్మెంట్ బోర్డ్స్ లేదా రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఫర్ సపోజ్ టీటీడీ బోర్డు, సమ్ క్రిస్టియానిటీ బోర్డు అలాంటి బోర్డ్స్ కింద ఉంటే అక్కడ చేసుకోవచ్చు. అలాగే ఏదైతే ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే సగం గవర్నమెంట్, సగం ప్రైవేట్ అంటే కొన్ని రిలీజియస్ రెండు కలిపి స్థాపిస్తాయి కదా, ఆ బోర్డులో అక్కడ స్టూడెంట్ యొక్క ఫ్రీడమ్ మీద వదిలేయాలి. ఇదండి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ భాగంగా. థ్యాంక్ యూ.